మీరు బెదిరిస్తూ ఉంటే బెదిరిపోతామా మేము? ఇది ఒక్క కాంగ్రెస్ నాయకుడి గురించి కాదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వచ్చారు కాంగ్రెస్లోకి. ఇదే రేవంత్ రెడ్డి గారిని అఖిలపక్ష సమావేశానికి ఆయన పిలవలా రేవంత్ రెడ్డి గారిని. ఆయన టీడీపీ నాయకుడు అని చెప్పి ఆ రోజున అది మాకు తెలుసు. మరి ఆ రోజు కూర్చోబెట్టి ఆయన కూడా ఉన్నారు ఆ రోజున. ఎవరు ఎటు అవుతారు ఏం తెలుసు మనకి. అసలు ఆ రోజు ఆయన జైల్లో పెట్టారు, ఇబ్బందులు పడ్డారు. అలాంటి ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేశాం. ఈ ఎంటైర్ ఫియాస్కోలో ఆయన ప్రమేయం ఉందని నేను చెప్పట్లా. కేసీఆర్ గారి ప్రమేయం ఉందని చెప్పట్లా. కొద్దిమంది వాడుకుంటూ ఉన్నారు. వీళ్ళెవరి ప్రమేయం ఉందని నేను చెప్పట్లా. కానీ మీరు ఈ పార్టీల వెనక దాక్కొని, కొన్ని ముసుగుల వెనక దాక్కొని, సోషల్ మీడియా హ్యాండిల్స్ వెనక దాక్కొని చేస్తే పవన్ కళ్యాణ్ కానీ జనసేన నాయకులు కానీ జనసేన సాధకులు కానీ ఎవరు భయపడరు. మేము తిరుగుతాం, నిలబడతాం.